మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా హిట్ తర్వాత పూర్తిగా వార్ టూ షూటింగ్ మీదే ఫోకస్ పెంచాడు. అది పూర్తి చేసే పనిలో ముంబైకే పరిమితమయ్యాడు. అంతవరకు బానే ఉంది, కానీ తన స్ట్రాటజీ స్లోగా రివీల్ అయ్యాకే ఎన్టీఆర్ విశ్వం ముద్రనాల్సి వస్తోంది. రాజమౌళి సపోర్ట్ లేకుండానే దేవరగా తానేంటో పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్నాడు తారక్. ఇప్పుడు వార్ టూ మూవీలో విలన్ గా నార్త్ మార్కెట్ ని షేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. మెల్లిగా సోలోగా తన క్రేజ్ ఇమేజ్ పెంచేసుకునే దారిలోనే వెళ్తున్నాడు. అందులో భాగంగానే అందరూ ఫోకస్ చేయని ముహూర్తాలనే ఎంచుకుంటున్నాడు. ఆ ప్లానింగ్ లో భాగంగానే మరో 2 సినిమాల ముహూర్తాలకు రిలీజ్ డేట్లతో కాలం కలిసొచ్చే ఛాన్స్ ఉంది. 2026 డ్రాగన్ మూవీతో పాటు దేవర సీక్వెల్ ని కూడా పర్ఫెక్ట్ ముహూర్తానికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడు. కనీసం 2 ఏళ్లు 3 సినిమాలతో 6,000 కోట్లని టార్గెట్ చేస్తున్న తను ఆ రేంజ్ బిజినెస్ ని సెక్యూర్ కూడా చేశాడు. అదేలా? టేక్ ఎ లుక్. ఎన్టీఆర్ కూల్గా కనిపిస్తాడు, హైపర్ యాక్టివ్గా సెట్లో గడిపేస్తాడు. అలాని తన స్ట్రాటజీ చూస్తే మాత్రం 4 అడుగుల ముందే ఉంటాడు. ఈ విషయం తన 3 కొత్త సినిమాల రిలీజ్ ప్లానింగ్ చూస్తే అర్థమైపోతుంది. చాలా వరకు హీరోలు టచ్ చేయడానికి ఇష్టపడని రిలీజ్ డేట్లే తన టార్గెట్ అయ్యాయి. అందులో ఒకటి కలిసొచ్చే అంశం అయితే 2 అంతగా ఇంపార్టెన్స్ లేని ముహూర్తాలు. అక్కడే తన ముదురు లెక్కలు షాక్ ఇస్తున్నాయి. ప్రెజెంట్ ఎన్టీఆర్ వార్ టూ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. జనవరి 10లోగా ఈ సినిమా షూటింగ్కి ఫిల్మ్ టీం గుమ్మడికాయ కొట్టడం పక్కా అంటున్నారు. ఇక ఆగస్టు 15కి ఈ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేయబోతున్నాడు తారక్. ఫస్ట్ హిందీ మూవీగా వార్ 2 వస్తుంటే విలన్గా కనిపిస్తూ నార్త్ మార్కెట్ మీద కమాండ్ పెంచుకోబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. ఇక వార్ 2 తర్వాత మూవీ విషయానికి వస్తే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు తారక్. తను లేని సీన్లు తీస్తూ ప్రశాంత్ నీల్ ఈ టైం గ్యాప్ని వాడుకుంటుంటే ఫిబ్రవరిలో డ్రాగన్ సెట్లో అడుగుపెట్టేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. అయితే డ్రాగన్ రిలీజ్ డేట్ని ఏడాది ముందే ఫిక్స్ చేసిన తారక్ 2026 జనవరి 9కి బాక్స్ ఆఫీస్ మీద దండెత్తబోతున్నాడు. 2025లో ఇండిపెండెన్స్ డేకి వార్ 2 వస్తుంటే 2026 సంక్రాంతికి డ్రాగన్ రాక కన్ఫర్మ్ అయింది. ఈ రెండు ఏ మిగతా స్టార్స్ నచ్చనివో వద్దనుకునే ముహూర్తాలు కావు. అయితే ఆగస్ట్ 15 లాంటి ముహూర్తానికి దేశభక్తిని రక్తి కట్టించే సినిమాలు తప్ప మరే మూవీని అప్పుడు రిలీజ్ చేయాలి అనుకోరు. వార్ 2 అలాంటి మూవీనే కాబట్టి అప్పుడు వస్తోంది. అది వార్ 2కి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా 2026 సంక్రాంతికి డ్రాగన్ వస్తోంది అంటే అదేమైనా ఎవరు ఇష్టపడిన ముహూర్తం అంటే అదేం కాదు. పొంగల్కి 2-3 సినిమాలు పోటీ పడడం కామన్. కానీ ఏడాది ముందే ఆ రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసి తెలుగు, తమిళ్, హిందీలో ఆ సీజన్ని తానే సీజ్ చేస్తున్నాడని తెలుస్తోంది. అంటే పోటీకి మరే పెద్ద మూవీ రాకుండా ప్రొడ్యూసర్స్తో మ్యూచువల్ కోఆర్డినేషన్ సెట్ చేశారట. సరే, ఇక అసలైన రిలీజ్ డేట్ 2026 దసరా. బేసిక్గా దసరాకి మెగా హీరోలకు తప్ప మరే స్టార్స్కి కూడా బాక్స్ ఆఫీసులో కాలం కలిసి రాదు అంటారు. కానీ మెగా హీరోలకు కూడా అప్పుడప్పుడు దసరాకి పంచిపడింది. అందుకే దసరాకు పెద్ద హీరోల మూవీలు రావడం చాలా చాలా అరుదు. అలాంటి అకేషన్నే దేవర సీక్వెల్కి ఎంచుకున్నాడు తారక్. రాజమౌళి మూవీతో హిట్ కొట్టిన హీరోకి నెక్స్ట్ మూవీ అంటే ఫ్లాపే అనే సెంటిమెంట్ని దేవరతో బ్రేక్ చేసిన తను దేవర 2తో దసరా సెంటిమెంట్ కూడా బ్రేక్ చేసే సాహసం చేస్తున్నాడు. ఏం పండగైనా పెద్ద హీరో సినిమా వచ్చింది అంటే అది ఏమాత్రం బాగున్నా బాక్స్ ఆఫీసులో పూనకాలు కామన్. సో వార్ 2 ఈజీగా 1000 నుంచి 2000 కోట్లు రాబట్టే రేంజ్ ఉన్న క్రేజీ ఉన్న మూవీని. ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్తో పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ మూవీ అంటేనే అది మరో సునామీ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి డ్రాగన్ కూడా 1000 కోట్లే కాదు, అంతకు మించే రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక పాన్ ఇండియా హిట్ మూవీలకు సీక్వెల్ వస్తే అది మినిమం 1200 కోట్లు, మ్యాక్సిమం 1800 కోట్లు దాటే ఛాన్స్ ఉందని బాహుబలి 2, పుష్ప 2 ప్రూవ్ చేసేశాయి. కాబట్టి దేవర 2 కూడా ఆ రేంజ్లో దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. సో ఇలా దుమ్ము దులిపే స్టామినా ఉన్న మూవీలకు ఆగస్ట్ 15, జనవరి 9, అక్టోబర్ 15 అంటూ కలిసి వచ్చే పండగ సీజన్లను సెట్ చేసి సక్సెస్ని సెక్యూర్ చేస్తున్నాడు తారక్. మిగతా వాళ్ళంతా కేవలం కొత్త సినిమాలను ఫలానా సీజన్ల కోసం ప్లాన్ చేస్తే తారక్ మాత్రం రిలీజ్ డేట్లతో సహా ముందే డిసైడ్ అవుతూ ప్రీ ప్లాన్డ్గా ఉంటున్నాడు.